అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలానికి చెందిన సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొట్టాన రామును రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఆదివారం తన స్వగృహంలో రాము ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి తనకు రాష్ట్ర స్థాయి బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిపురాజు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడులకు కోటాన రాము కృతజ్ఞత తెలియజేశారు. 2019లో 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేస్తూ ఉత్తర్వులు మా అనకాపల్లి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి కూడా తెలియపరచడం జరిగింది. అలాగే పెద్దలు, ఈ ప్రాంత సీనియర్ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులైన బొత్స సత్యనారాయణ గారు ఆశీస్సులతో మరి ఈరోజు ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా వాణిని వేడిని అతని యొక్క సైడ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో మరి మమ్మల్ని కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా గురువర్యులైన అటు ధర్మాన ప్రసాద్ గారికి, ఈ ప్రాంత సీనియర్ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ అమర్నాథ్ గారికి కానీ, అలాగే నా మామయ్య గారైన పిఎస్సి మెంబర్ అయిన పూడి ముత్యాలనాయుడు గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో సుమారుగా 2017 నుంచి కూడా మా గురువర్యులు ధర్మాన ప్రసాదరావు గారు ఆశీస్సులతో ఆనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వం తీసుకొని నాకున్న రాజకీయ అనుభవంతో సముచిత స్థానాన్ని ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కానీ, ప్రభుత్వం రాకముందు పార్టీని ఈ ప్రాంతంలో బలోపేతం చేసే కార్యక్రమంలో కానీ నన్ను భాగస్వామ్యం చేసిన స్థానిక మరి శాసనసభ్యులు, మరి ఆనాడు సమన్వయకర్త అయిన ప్రస్తుతం సమన్వయకర్త అయిన అన్నంరెడ్డి ఆదిపురాజు గారి నాయకత్వంలో మరి ఈరోజు